ఏమయ్యింది ఇండియా మ్యాచ్ గెలిచేసింది, ఏమయ్యింది స్మృతి హాఫ్ సెంచరీ కొట్టేసింది, ఏమయ్యింది దీప్తి 5 వికెట్ తీసేసింది, ఏమయ్యింది ఫస్ట్ 2 పాయింట్స్ వచ్చేసాయి. మీకు అర్థమైంది ఇప్పటికే ఎందుకు ఈ హైలో ఉన్నాను, ఎందుకు ఈ జోష్లో ఉన్నాను. ఎస్, నేను కూడా ఆ సింగ్ గీతం మూవీ కూడా చూశాను, అలాగే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కూడా చూశాను. మరి మ్యాచ్లో ఇండియా పాకిస్తాన్ మరోసారి కంఫర్టబుల్గా ఓడించారు. వరల్డ్ కప్ క్యాంపెయిన్ అద్భుతంగా స్టార్ట్ చేశారు. మంచి హాఫ్ సెంచరీ స్మృతి మంత్రా నుంచి, 5 వికెట్ హాల్ దీప్తి శర్మ నుంచి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దీప్తి శర్మ. విల్ టాక్ అబౌట్ ఆల్ ఆఫ్ దాట్ అండ్ సింగ్ గీతం గురించి కూడా కాస్త మాట్లాడదాం. వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్ ఎవర్ సింగీతం శ్రీనివాసరావు గారి గురించి కూడా కాస్త మాట్లాడదాం. బట్ ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. వరల్డ్ కప్ క్యాంపెయిన్ మొదలైంది ఇండియాది. ఆన్ ఏ పాజిటివ్ నోట్ పాకిస్తాన్ని కంఫర్టబుల్గా ఓడించారు మన ఇండియన్ విమెన్ క్రికెటర్స్. హర్మన్ప్రీత్ కౌర్ టాస్ గెలవడం, మొదట బ్యాటింగ్ ఎంచుకోవడం, అక్కడి నుంచి 170 పరుగులు స్కోర్ చేయడం అండ్ పాకిస్తాన్ని 106కి రిస్ట్రిక్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ ఆల్ అవుట్ చేసేశారు. నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది. నాట్ జస్ట్ దాట్, అండ్ ఆఫ్ కోర్స్ 2 పాయింట్లు కూడా వస్తాయి. ఇండియా ఉన్న గ్రూప్ ఏదైతే ఉందో దీంట్లో సౌత్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా కూడా ఉన్నారు. సో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని ఓడించడం చాలా ముఖ్యం. అది జరిగితేనే ఇండియా సెమీఫైనల్స్కి క్వాలిఫై అవకాశం ఉంటుంది. బట్ అఫ్కోర్స్ దానికంటే ముందర మిగతా మ్యాచ్లు అన్నీ కూడా గెలవాలి. శుభారంభం జరిగింది అగేన్స్ట్ పాకిస్తాన్. టాస్తో పాటు మ్యాచ్ గెలిచారు. విల్ టాక్ అబౌట్ ఆల్ ది పర్ఫార్మెన్సెస్ నౌ. స్మృతి మందన ఒక మంచి హాఫ్ సెంచరీ స్కోర్ చేసింది. ఎస్, తనకి అవకాశాలు వచ్చాయి. పాకిస్తాన్ ఫీల్డర్స్ యాజ్ ఆల్వేస్ ఎప్పుడూ క్యాచ్లు డ్రాప్ చేస్తూనే ఉంటారు. అది వాళ్ళ బాయ్స్ అయినా, వాళ్ళ మెన్స్ అయినా, వాళ్ళ విమెన్స్ క్రికెటర్స్ అయినా సరే. అదే మరోసారి జరిగింది. అండ్ స్మృతి మందన లాంటి బ్యాటర్ని కనుక మీరు డ్రాప్ చేస్తే, అవకాశాలు ఇస్తే, షీఈస్ గోయింగ్ టు మేక్ యూ పే అండ్ మేక్ యూ పే బిగ్ టైమ్. స్మృతి మందన ఈవెన్చువలీ షీ స్కోర్డ్ 68 రన్స్. చాలా అందమైన షాట్స్ కొని ఆడడం జరిగింది. ఓవర్ కవర్స్ ఆడడం, దట్స్ ఎనీవేస్ హర్ ట్రేడ్ మార్క్ షాట్. ఆ లెఫ్ట్ హ్యాండర్స్ ఎలిగెన్స్ వస్తుంది. కేవలం 44 బాల్స్లో 9 4s and 2 6s, స్ట్రైక్ రేట్ 154. పార్ట్నర్షిప్ వచ్చింది కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్తో పాటు. ఆఫ్ కోర్స్ స్మృతి మందన అవుట్ అయిపోయిన తర్వాత 14 ఓవర్లు అనుకుంటా రిచా ఘోష్ రావడం, తను 17 బాల్స్లో 34 స్కోర్ చేయడం. షీ గేవ్ దట్ ఇంపటస్. ఇన్నింగ్స్కి ఏదైతే మొమెంటం అవసరం ఉండిందో తను అందించింది. ఆఖరి ఆ కిక్ కావాలి కదా, ఆ కిక్ వచ్చింది రిచా ఘోష్ బ్యాట్ నుంచి. షీ స్కోర్డ్ అబౌట్ 5 4s and a 6. స్ట్రైక్ రేట్ ఎగ్జాక్ట్గా 200 అండ్ మొత్తం కలుపుకొని 20 ఓవర్స్లో 170 పరుగులు స్కోర్ చేశారు. కొంచెం నెమ్మదిగా స్టార్ట్ చేశారు అనిపించింది. షఫాలి త్వరగా అవుట్ అయిపోవడం, జెమీ త్వరగా అవుట్ అయిపోవడం. సో ఒక రీబిల్డింగ్ ఫేజ్ ఉండింది బిట్వీన్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ అండ్ స్మృతి మందన. బట్ ఆఫ్ కోర్స్ వాళ్ళు నిలదొక్కున్న తర్వాత అగ్రెసివ్గా ఆడడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత కథ మొత్తం మారిపోయింది. వర్డ్ అబౌట్ ది కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 35 బాల్స్లో 36 అనిపించవచ్చు. స్ట్రైక్ రేట్ అంత గొప్పగా లేదని. ఎస్, షీ కుడ్ హ్యావ్ డన్ బెటర్. అట్లీస్ట్ 130 140 స్ట్రైక్ రేట్తో ఆడుంటే 170 కాదు 180 185 వచ్చి అవకాశాలు ఉండేవి. బట్ ఐ గెస్ ఇందాక అన్నట్టుగా రీబిల్డింగ్ ఫేజ్లో తను ఆడింది కాబట్టి బహుశా కొంచెం నెమ్మదిగా ఆడిందేమో. అండ్ కిక్ ఆన్ చేయాల్సిన టైంలో తను అవుట్ అయిపోయింది. సో ఆ స్ట్రైక్ రేట్ని పెంచలేకపోయింది. 30 బాల్స్ 36కి తను అవుట్ అయిపోయింది. ఓవరాల్గా 170. పాకిస్తాన్ బౌలర్స్ నుంచి అంత స్టాండౌట్ పర్ఫార్మెన్స్ ఎవరి నుంచి లేదు. వాళ్ళ ఫీల్డింగ్ ఆఫ్ కోర్స్ లాట్ లెఫ్ట్ బి డిజైర్డ్. బోల్డ్ క్యాచెస్ డ్రాప్ చేశారు. నౌ స్మాల్ ఇంట్రెస్టింగ్ స్టోరీ అబౌట్ స్మృతి మందన. అయితే తను చిన్నప్పుడు క్రికెట్ ఫస్ట్ ఆడడం ప్రారంభించింది వాళ్ళ అన్నయ్యని చూసి. వాళ్ళ అన్నయ్య కూడా లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ట. సో వాళ్ళ అన్న లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేశారు కాబట్టి తను కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటరే అవుదాం అనుకుంది అన్నని చూసి. ఆ బ్యాట్ బాల్ మధ్యలో కాంటాక్ట్ సౌండ్ బాగా నచ్చేట తనకి. వాళ్ళ నాన్నగారు శ్రీనివాస్ మందన గారు చూసి తన కూతురులో కూడా మంచి టాలెంట్ ఉందని గమనించి దాన్ని ప్రోత్సహిస్తూ తనకి ట్రైనింగ్ ఇప్పించి తనకంటూ ఒక గ్రౌండ్ కూడా తయారు చేశారట. ఆబ్వియస్లీ దట్ ఇఫ్ యూ హ్యావ్ ది రిసోర్సెస్ దట్స్ అ గ్రేట్ థింగ్ టు డూ. వాళ్ళ అన్న పేరు శ్రవణ్. తను ఎక్కువ హై లెవెల్ ఆఫ్ క్రికెట్ ఆడలేకపోయాడు కానీ స్మృతి మందన మేడ్ ద నేషన్ ప్రౌడ్, మేడ్ అ ఫ్యామిలీ ప్రౌడ్. తర్వాత ఆఫ్ కోర్స్ ఫస్ట్ ఇండియన్ క్రికెటర్ డొమెస్టిక్ కాంపిటీషన్లో 200 స్కోర్ చేయడం. తర్వాత 16 సంవత్సరాలకి డెబ్యూ చేసింది ఇండియాకి. ఫస్ట్ ఓడియాలోనే హాఫ్ సెంచరీ స్కోర్ చేసింది. అండ్ ఒక సంవత్సరంలో అందరికంటే ఎక్కువ ఇంటర్నేషనల్ రన్స్ స్కోర్ చేసిన బ్యాటర్గా మారింది. షీ ఓవర్టుక్ బెలిండా క్లార్క్. 1600కి పైగా రన్స్ ఏమో ఉన్నాయి. ఒకే సీజన్లో ఒకసారి 4 ఓడిఐ సెంచరీస్ ఉన్నాయి, ఇంకో సీజన్లో 5 ఓడిఐ సెంచరీస్ ఉన్నాయి. దాట్స్ మోస్ట్ బై ఎనీ ఉమెన్ క్రికెటర్. క్రితం వరల్డ్ కప్లో కూడా ఓడిఐ ఫార్మాట్లో 400 పైగా రన్స్ ఉన్నాయి. సో షీస్ డన్ అ ఫ్యాబులస్ జాబ్. షీస్ డన్ ద కంట్రీ ప్రౌడ్. అదే కంటిన్యూ చేసే ప్రయత్నం. T20 వరల్డ్ కప్ లేదు మన దగ్గర. 2020లో ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ కప్ ఫైనల్ దాకా వెళ్ళారు. దట్ వాజ్ జస్ట్ అబౌట్ స్టార్టింగ్ ఆఫ్ ది కోవిడ్ టైం. మెల్బర్న్లో 80,000కి పైగా మంది ప్రేక్షకులు. ఆస్ట్రేలియాతో ఓడిపోయారు ఆ మ్యాచ్ ఇండియా. బట్ కెన్ దే గో ఆల్ ద వే, కెన్ దే గెట్ ద సెమీఫైనల్స్ ఫస్ట్, అది చూడాల్సిన విషయం. బట్ స్మృతి మందన కథ ఇది. ఇలాంటి కథలు చాలా ఉంటాయి. ఇలాంటి కథలు మన స్టంప్ టేల్స్ షార్ట్స్లో కూడా అప్లోడ్ చేస్తున్నాం. హర్మన్ప్రీత్ కౌర్ది కూడా చేస్తున్నాం. అలాగే మన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో కూడా
ఈ స్టోరీస్ అన్ని స్పెషల్గా ఫర్ ది వరల్డ్ కప్ ఆఫ్ కోర్స్ చేస్తున్నాం. దాంతోపాటు కాంటెంట్ అలాగో వస్తూనే ఉంటుంది. సో కీప్ వాచింగ్, కీప్ సబ్స్క్రైబింగ్ ఎట్ ఎవ్రీ ప్లాట్ఫామ్ పాసిబుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఆల్రైట్, సో ఇండియా బ్యాటింగ్ ఆ విధంగా పూర్తి 170 పరుగులు స్కోర్ చేశారు. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే మొదటి వికెట్కి తర్వాత రెండో వికెట్ పడే సమయం వరకు చూస్తే కనుక పాకిస్తాన్ వేర్ ఇన్ ద గేమ్ బికాస్ దేవర్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం 53 for 1 అక్కడ రెండో వికెట్ పడింది. ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ కూడా బ్రేక్ చేసింది ఇన్ ద 5th ఓవర్ దీప్తి శర్మ. సో ఆ టాప్ 3 నుంచి బాగా వచ్చింది. ఇన్ఫాక్ట్ వాళ్ళ ఓపెనర్ మునీబా 41 స్కోర్ చేసింది. తర్వాత గుల్ ఫెరోజా 12 పరుగులు, ఆయిషా జఫర్ 12. వాళ్ళ ముగ్గురున్నంతసేపు పర్లేదు అనిపించింది. అంటే వీళ్ళేదో కొంచెం తేడా కొడుతుంది అంటారు బుజ్జే అనిపించింది నాకు కూడా. బికాస్ 53 అరౌండ్ 6th or 7th ఓవర్ మార్క్ దే లుక్డ్ లైక్ ఇన్ ద హంట్ అట్లీస్ట్ ఆ చేస్కి. బట్ ఆ వికెట్స్ ఎప్పుడైతే పడడం ప్రారంభమయ్యాయో అక్కడి నుంచి ఇంకా డ్యామ్ గేట్స్ ఎత్తేసినట్టే. బికాస్ దీప్తి శర్మ 5 వికెట్ హాల్ తీసుకుంటాను ఇన్ అ T20 గేమ్. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ టు డూ. వరల్డ్ కప్లో ఆ 5 వికెట్ హాల్ బాల్ కొంచెం టర్న్ అవుతుందంటే ఆ పేస్ని వేరీ చేస్తూ కొన్నిసార్లు క్విక్గా వేస్తూ, కొన్నిసార్లు స్లోగా వేస్తూ, కొన్నిసార్లు ఇంకా స్లోగా వేస్తూ షీ నోస్ హౌ టు టేక్ వికెట్స్. T20 ఇంటర్నేషనల్స్లో విమెన్స్ క్రికెటర్స్లో అత్యధిక వికెట్స్ ఉన్న బౌలర్గా మారింది ఇప్పుడు దీప్తి శర్మ. షీఈస్ అ ట్రంప్ కార్డ్. బ్యాట్ తోటి రన్స్ కాంట్రిబ్యూట్ చేస్తుంది, బౌలింగ్లో వికెట్స్ ఇస్తుంది. ఇన్ ద ఫీల్డ్ షీ ఎఫెక్టెడ్ రన్అట్ ఆల్సో. సో తను చేయాల్సినంత మొత్తం పూర్తిగా చేయడంతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా తనే దక్కించుకుంది. అండ్ మరోవైపు శ్రీచర్ని మన తెలుగు అమ్మాయి, తను కూడా 3 వికెట్స్ తీసుకోవడం వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. 3 for 21 4 ఓవర్స్లో షీస్ బౌలింగ్ అట్ ద రైట్ పేస్. మీరు గమనిస్తే కనుక ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ యూజువలీ విమెన్స్ క్రికెట్లో ఆ వేగంతో వేయడం చూడరు, ఇంకొంచెం నెమ్మదిగా వేస్తారు. గౌర్ సుల్తానా ఉండేవారు, తర్వాత వీ హ్యాడ్ రాజేశ్వరి గాయక్వాడ్ ఆర్ రాధా యాదవ్. వీళ్ళు వేసే పేస్ కొంచెం వేరే. శ్రీచర్ ఇంకొంచెం క్విక్కర్గా వేసే బౌలర్. సో ఆ క్విక్గా వేస్తూ కొంచెం ఫ్లైట్ ఇచ్చి అప్పుడప్పుడు బాల్ని కనుక టర్న్ చేయగలిగితే ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్ టు ప్లే. అండ్ అదే ప్రతిసారి కూడా అపోజిషన్ వాళ్ళు అనుభవిస్తున్నారు, ఎదుర్కొంటున్నారు. వాళ్ళ దగ్గర సమాధానాలు పెద్దగా ఉండట్లేదు. 3 వికెట్ హాల్ ఫర్ ది యంగ్స్టర్. గుడ్ పర్ఫార్మెన్స్ తన నుంచి కూడా. అలా 106కి ఆల్అవుట్ చేసేశారు పాకిస్తాన్. దాంతో మొదటి 2 పాయింట్స్ సంపాదించారు. ఒక వికెట్ షెఫాలి వర్మ నుంచి కూడా. ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ స్పెల్ దట్ షీ బౌల్డ్ 3 overs. ఇదే కన్సిస్టెంట్గా చేయగలిగితే తను ఐ థింక్ మిగతా బౌలర్స్ పై నుంచి లోడ్ తగ్గుతుంది. నా యాజ్ ఫార్ యాజ్ ద ప్లేయింగ్ కాంబినేషన్స్ కన్సర్న్డ్, యాస్తికా భాటియాని ఆడించలేదు, భారతి ఫుల్మల్ని ఆడించారు. రేణుకా సింగ్ ఠాకూర్ని ఆడించలేదు, అరుంధతి రెడ్డిని ఆడించారు. అరుంధతి రెడ్డి 2 overs 21, నాట్ ఎ గ్రేట్ అవుటింగ్ ఫర్ హర్. శ్రేయాంక పాటిల్ 3 overs 17, నాట్ బ్యాడ్ ఎఫర్ట్ ఫ్రమ్ హర్. క్రాంతి గౌడ్ ఒకే ఒక ఓవర్ వేసిన 14 runs. అగైన్ ఐఎమ్ హోపింగ్ ఫర్ బెటర్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ క్రాంతి గౌడ్. రేణుకా సింగ్, అరుంధతి రెడ్డి. అండ్ అరుంధతి బ్యాటింగ్ కూడా కాస్త ఆఫర్ చేస్తుంది కాబట్టి తన వైపు కొంచెం మక్కువ చూపించినట్టుగా అనిపించింది టీమ్ మేనేజ్మెంట్. సో ఎనీవేస్ దట్స్ వాట్ హ్యాపెన్ ఇన్ ద ఫస్ట్ గేమ్. తర్వాత మ్యాచ్ల గురించి మరి ఆ మ్యాచ్ జరిగే ముందు రోజు మాట్లాడుకుందాం. ఇక్కడతో ఈ ఇండియా పాకిస్తాన్ రివ్యూ పూర్తయింది. ఇట్స్ నాట్ అ రైవల్రీ ఎనీమోర్ బాస్. యాజ్ సింపుల్ యాజ్ దట్. మెన్స్ క్రికెట్లోనే కాదు, ఉమెన్స్ క్రికెట్లో అస్సలు కాదు. ఉమెన్స్ క్రికెట్లో అసలు వీళ్ళు కంపీట్ చేసిందే లేదు ఈ మధ్యకాలంలో. ఫార్మాట్ ఏదైనా సరే ఐ రియలీ వాంట్ టు సీ ఎ డే వేర్ దే కెన్ పుష్ ఇండియా టు ద బ్రింక్. ఎట్ సమ్ పాయింట్ ఇట్ విల్ హ్యాపెన్, ఇట్స్ బౌండ్ టు హ్యాపెన్. వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు, ఇండియా విల్ హ్యావ్ ఎన్ ఆఫ్ డే. బట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఇప్పటిదాకా అయితే చాలా ఈజీగా గెలిచేశారు. సో రైవల్రీగా కూడా దీన్ని మాట్లాడుకోవడం, రైవల్రీ అనే పదానికి సరైన మర్యాద ఇవ్వకపోవడం నా అభిప్రాయం. మీరేమనుకుంటారు? లెట్ మీ ద కమెంట్స్. నౌ ఇది అయిపోయింది. బట్ ఐ బ్రీఫ్లీ వాంట్ టాక్ అబౌట్ సింగ్ గీతం. ఈ మూవీ చూసిన తర్వాత వెనక్కి వచ్చిన తర్వాత కొంచెం రాత్రి అయినా కొంచెం ఈ వీడియో చేస్తాను. ఐ వాంట్ టు టాక్ లిటిల్ బిట్ అబౌట్ దాట్. యూజువల్గా మూవీస్ అన్నిటి గురించి నేను ఎక్కువగా మాట్లాడను. కొన్ని సినిమాసే బాగా నచ్చిన వాటి గురించి మాట్లాడతాను. దిస్ ఇస్ అన్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్ సింగీతం శ్రీనివాసరావు గారి లేటెస్ట్ ఫిల్మ్. ఆయన వయసు 94 సంవత్సరాలు ఇప్పుడు. ఆయన ఇప్పుడు ఒక సినిమా తీశారు. ఈ సినిమా కథ ఆయన పుష్పక విమానం రాసిన టైంలో రాసుకున్నారట. అంటే కమల్ హాసన్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆ టైంలో హీ వెంట్ విత్ దీస్ 2 stories. ఇది చేద్దామా, ఈ సింగ్ గీతం అని ఇప్పుడు తీసిన సినిమానా, మొత్తం పాట రూపంలో ఒక మ్యూజికల్, చాలా అరుదుగా చూసే ఒక ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ఆఫ్ ఎ ఫిల్మ్ ఇది. మొత్తం స్టార్టింగ్ ఒక 15 నిమిషాల పాటు మాటలు ఉన్నాయి, తర్వాత సినిమా అంతా కూడా పాటలే ఉంటాయి. కానీ ఎక్కడా కూడా మీకు బోర్ కొట్టదు. ఐ విల్ టాక్ అబౌట్ దాట్. బట్ ఆఫ్ కోర్స్ ఇది పుష్పక విమానం, అదొక సైలెంట్ మూవీ. ఐ డోంట్ నో ఇఫ్ యూ వాచ్ దాట్. చూడకపోయి ఉంటే కనుక ఒకసారి సంగీతం శ్రీనివాసరావు గారి ఫిల్మోగ్రఫీ చూడండి, ఆయన తీసిన సినిమాలు చూడండి. అద్భుతమైన సినిమాలు ఉంటాయి. ఆదిత్య 369, మైకిల్ మదన కామరాజు, అపూర్వ సోదరులు, అప్పురాజా, కమల్ హాసన్ గారు డబుల్ యాక్షన్. ఒకళ్ళు కొంచెం చిన్నగా ఉండిపోతారు, ఒకళ్ళు కొంచెం నార్మల్ హైట్లో ఉంటారు. చూసే ఉంటారు ఆ సినిమా మీరు. సర్కస్లో పనిచేస్తారు. ది షార్టర్ వర్షన్ ఆఫ్ కమల్ హాసన్. ఇలాంటి కొన్ని అద్భుతమైన సినిమాలు తీసున్నారు సంగీతం గారు. మీరు చూసుండకపోయింటే యూ షుడ్ వాచ్ ఇట్. యూ విల్ ఎంజాయ్ దీస్ మూవీస్, దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దాట్. బట్ ఆఫ్ కోర్స్ ఈ సినిమా అప్పుడు ఎప్పుడో తీయాల్సింది, మొత్తానికి ఇప్పుడు కుదిరింది తీయడం. అండ్ దానికి వైజయంతి మూవీస్ వాళ్ళకి ఐ థింక్ యూ టు గివ్ అ హ్యూజ్ షౌట్ అవుట్ టు దెమ్. నాగ్ అశ్విన్,
ఆయన కల్కి తీస్తున్నప్పుడు కొంచెం సపోర్ట్కి హెల్ప్కి సంగీతం గారి దగ్గర నుంచి చాలా ఇన్పుట్స్ తీసుకున్నారట. అప్పుడు ఏర్పడిన ఒక రిలేషన్షిప్ దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ కథ ఆయన చెప్పాలనుకున్నారని తెలిసి దాన్ని చెప్పారు. సో వైజయంతి మూవీస్కి, నాగ్ అశ్విన్కి ఐ థింక్ హ్యూజ్ క్రెడిట్ టు దెమ్ ఫర్ దిస్ బ్రిలియంట్ ఫిల్మ్. తప్పకుండా చూడాలి థియేటర్స్లో. అన్ని సినిమాలు థియేటర్లో బహుశా చూడకపోవచ్చు. ఇది నెట్ఫ్లిక్స్లో వచ్చేస్తుంది ఈవెన్చువల్గా. బట్ ఐ థింక్ దిస్ ఇస్ సంథింగ్ యూ హ్యావ్ టు వాచ్ ఇన్ ద థియేటర్స్. యాక్టర్స్ అందరూ కొత్త వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. పాట రూపంలో ఇంట్రెస్ట్ అలానే అట్టే పెట్టడం మూవీ అంతా కూడా నాట్ అన్ ఈజీ థింగ్ టు డూ. దేవి శ్రీ ప్రసాద్స్ మ్యూజిక్ వాజ్ అవుట్ స్టాండింగ్. ఒక్కొక్కళ్ళ యాక్టింగ్ చాలా బాగుంటుంది. డైరెక్షన్ ఆఫ్ కోర్స్ వాజ్ అవుట్ స్టాండింగ్. మీరు అన్ని సంవత్సరాల క్రితం రాసిన కథ ఇప్పటికి కూడా రెలవెంట్గా ఉందా అనిపిస్తుంది. ఐ విల్ నాట్ గో ఇన్ ద డీటెయిల్స్ బికాస్ మీకు ఆ ఎక్స్పీరియన్స్ని పాడు చేద్దాం అనుకోవట్లేదు. యూ షుడ్ గో వాచ్ ఇట్. ప్రతి ఒక్క క్యారెక్టర్ వాళ్ళకిచ్చిన ఆ చిన్న రోల్ అయినా సరే వాళ్ళకిచ్చిన ఇంపార్టెన్స్, ఆ డీటెయిలింగ్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. యూ షుడ్ ఎంజాయ్ దిస్. దే ఆర్ సమ్ స్పెషల్ క్యామియోస్. యూల్ ఎంజాయ్ దోస్ క్యామియోస్ ఆల్సో. అవేంటో కూడా చెప్పను. ఐ నో స్పాయిలర్స్ వచ్చేస్తాయి ఇన్స్టాగ్రామ్లో, బట్ ఐ డోంట్ వాంట్ టు డూ దాట్. నాకెవరైనా చెప్తే నచ్చదు, మీకు నేను చెప్పను. బట్ మై హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ గో వాచ్ ది మూవీ. యూ విల్ ఎంజాయ్ దిస్. ఒక చెప్పే కదా, పాట రూపంలో అందరూ పాట పాడుతూనే సినిమా అంతా సాగుతుంది. దాంతోనే నవ్విస్తారు, దాంతోనే ఆలోచింపజేస్తారు, దాంతోనే కాస్త కన్నీళ్లు కూడా పెట్టిస్తారు. దాట్స్ ది పవర్ ఆఫ్ మ్యూజిక్, దాట్స్ ది పవర్ ఆఫ్ సినిమా, దాట్స్ ది పవర్ ఆఫ్ సంగీతం. శ్రీనివాసరావు గారు, ఎంజాయ్ ది మూవీ. యూ విల్ ఎంజాయ్ ది మూవీ, ట్రస్ట్ మీ ఆన్ దాట్. వెళ్ళండి, మూవీ చూడండి. యు నో మీ, నేను పెయిడ్ రివ్యూస్ లాంటివి ఏమీ చేయను. నాకు జెన్యున్గా నచ్చితేనే దాని గురించి మాట్లాడతా. బోల్డ్ సినిమాలు చూసినా కూడా వాటి గురించి నేను మాట్లాడను. నచ్చకపోతే వదిలేస్తా అక్కడ. ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు డీటెయిల్స్ అబౌట్ వై మూవీ డజంట్ వర్క్ ఫర్ మీ. అది కూడా చెప్పను నేను ఎక్కువ సందర్భాల్లో. బట్ దిస్ ఐ రియలీ ఎంజాయ్డ్ దిస్. ఐ వాంట్ యూ టు వాచ్ ఇట్. మీరు చూడాలి, ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేయాలి, ఒక చిన్న కోరిక నాకు కూడా. సో ప్లీజ్ గో అండ్ డూ దాట్. క్యాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఎంజాయ్ చేస్తారు. అండ్ చూస్తుంటే గనక మీకు ఏమనిపించిన సినిమా గురించి లెట్ మీ ఇన్ ద కమెంట్స్. మ్యూజికల్స్ ఆర్ మ్యూజిక్ ఎక్కువ ఇష్టం లేకపోతే, మూవీలో క్యారెక్టర్ ఉంది, మ్యూజిక్ అంటే పడదు, అలాంటి వాళ్ళు అయితే మీకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో. బట్ మ్యూజిక్ నచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో ఐ థింక్ మెజారిటీ ఆఫ్ అస్ విల్ ఎంజాయ్ దిస్. సో ప్లీజ్ డూ దాట్. లెట్ మీ ఇన్ ద కమెంట్స్. చూసిన తర్వాత ఏమనిపించిందో వెనక్కి వచ్చి మళ్ళీ వీడియో కింద కమెంట్ పెట్టచ్చు, తర్వాత వీడియోలో అయినా కమెంట్ పెట్టచ్చు. సింగ్ గీతం అని పెట్టి, వాట్ బ్యూటిఫుల్ వర్డ్ ప్లే కదా. ఆయన పేరే సింగ్ గీతం, దాన్నే మార్చి మూవీకి టైటిల్గా పెట్టారు సింగ్ గీతం అని. గీతాలు పాడుకుంటూ సినిమా మొత్తం అంతా సింగుకుంటూ పూర్తి చేస్తారు కాబట్టి అద్భుతంగా ఆలోచించి మరీ టైటిల్ పెట్టారు. సో హ్యాట్స్ ఆఫ్ ఎట్ ఎవ్రీ లెవెల్. అండ్ అంతే, అక్కడితో ఈ వీడియోని ఆపేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ ఇట్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టామ్ టేల్స్. మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.